నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ స్థానిక న్యూ పోరటపల్లి గ్రామంలో జిల్లా ఆదివాసీ తోటి సేవా సంఘం అధ్యక్షులు సోయం జనార్దన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం న్యూ పోరటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సమతా సైనిక్ దళ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్, ముడిమడుగుల సురేష్, గ్రామ పటేల్ అతని చంద్రయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని కొమరంభీం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ హక్కుల కోసం కొమరంభీం చేసిన పోరాటం ఇప్పటికీ ఆదివాసులకు పోరాట స్ఫూర్తినిస్తుందని, హక్కుల సాధనకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. జై ఆదివాసీ, ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, జై కొమరంభీం, జై కొమరంభీం. జై ఆదివాసీ, జై కొమరంభీం, జై కొమరంభీం. ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఇంతకుముందు చేసిన జై ఆదివాసీ, జై ఆదివాసీ. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా న్యూపరెడ్డిపల్లి గ్రామం, రామగుండం మండలం, ఈరోజు మేము ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమరంభీం గారి ఫోటోను పెట్టి వారికి పూలమాల వేసి మేము వారికి జెండా, ఆకుపచ్చ జెండా, ఆదివాసీల జెండా అనేది మేము ఎగరవేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మా ఆదివాసీలకు న్యూపరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి మన్నెవారే కానీ, కొలంవారే కానీ, మా ఆదివాసీ తోటి వాళ్ళని కానీ మాకు ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తలేరు. మాకు రావాల్సినటువంటి బడ్జెట్ కూడా డిటిడబ్ల్యూఆర్ గారు కూడా బడ్జెట్ కూడా మాకు ఏ లోన్స్ కూడా ఏవి కూడా మాకు రావడం లేదు. అదేవిధంగా ఏ ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తలేదు. దీనికి మేము అందరం కలిసి మాకు సహాయ సహకారాలు మాకు రావాల్సినటువంటి అన్నీ మాకు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే మాకు రావాల్సిన హక్కులను, మాకు రావాల్సినటువంటి ఇవి చేకూర్చాలని, మాకు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం అన్న రాజ్ ఠాకూర్ మక్కున్ సింగ్ అన్న గారు మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు చేస్తలేరు, ఈసారి అన్న చేస్తారేమోనని ఆశిస్తూ కోరుకుంటున్నాం. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी కేరళ కుట్టినికే బ్యానర్ కట్టించాలే, చూపుతో చంపేనికే హారతులివ్వాలే. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే నాటి నుండి నాగరికత మొదలుకొని ఇప్పటి వరకు ఈ దేశాన్ని కాపాడుతున్నది ఆదివాసులైనటువంటి వాళ్ళే ఈ దేశానికి మూలవాసులు. అలాంటి మూలవాసుల పైన ఇంకా దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినప్పటికీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించేటటువంటి పాలకులు ఇంకా దళారులకే కొమ్ము కాస్తూ శ్రామికులని ఇంకా శ్రామికులుగా ఉంచే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆదివాసీలంతా జ్ఞానం వైపు రావాలి, చదువుకోవాలి, వారి యొక్క హక్కులను తెలుసుకోవాలి. వాళ్ళు కూడా సమాజానికి దూరంగా కాకుండా సమాజంలోకి వచ్చి రాజకీయంగా ఎదిగి అందరూ సమానత్వంతో బ్రతకాలన్నదే బాబాసాహెబ్ యొక్క ఆశ. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము సమతా సైనిక్ దళ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరినీ ఏకం చేస్తూ
మరి రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళందరూ కూడా కలిసి రావాలి. అందరినీ సమత అంటేనే సమానత్వం అని అర్థం. అందరం సమానత్వంతో బ్రతకాలి. అణగారిన నిరుపేద వర్గాలందరూ కూడా ముందుకు రావడం కోసం మా వంతు ఫౌండేషన్ ద్వారా కూడా విద్య, వైద్యం, ఉపాధి మొదలైనటువంటి అవకాశాలను కల్పించే దిశగా ముందుకు వస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలు కూడా ఇంకా మరి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్తా ఉన్నారు, కానీ అది క్షేత్రస్థాయికి రావడం లేదు. ఆ క్షేత్రస్థాయికి రావాలంటే ఇలాంటి విలేజ్లకు రావాలి. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్లకు కనీసం రాజ్యాంగం ద్వారా కూడు, గుడ్డ, విద్య, వైద్యం మొదలైనటువంటి సదుపాయాలు ప్రతి ఒక్కరికి అందిస్తే వారు కూడా నాగరిక సమాజంలో అందరికీ సమానంగా బతుకుతారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ అందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. జై భీమ్. వర్ధిల్లాలి ఆదివాసీ దినోత్సవం. వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం నూపూరపల్లి గ్రామం. మేము ఆదివాసుల జెండా ఎగిరేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఎగిరేసుకుంటున్నాం. మా కులం అంతా మొత్తం కలిసి మేము ఎగిరేసుకుంటున్నాం. ఇప్పుడు మా అన్నలు ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చిండ్రు. ఇంతకుముందు అయితే ఎవరు రాలేదు. ఎవరు కూడా పిలిచినా కానీ రాలేదు, మమ్మల్ని చేయలేదు, మమ్మల్ని రాలేదు. ఇప్పుడు పాపం వాళ్ళు మాట అనగానే వచ్చిండ్రు. వాళ్ళకు సంతోషం, వాళ్ళకు రామ్ రామ్. మేము పేదోళ్ళము అనేది వాళ్ళకు అర్థం కావాలి. అయ్యో పేదోళ్ళు అయ్యేపాటికి వచ్చింది, అయ్యో నేను ఉన్నానా లేనా అనేది కదా. మేము పేదోడిని కదా, మేము కూడా అనుభవించినాం కదా, అన్నీ చూసుకుంటూ వచ్చింది. కానీ మాకు ఇక్కడ ఏది అనేది లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చినందుకే మాకు సంతోషం. రామ్ రామ్. జై కొమరం భీం. జై కొమరం భీం. జై తోటేగూడెం. జై తోటేగూడెం. మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు, జై భీములు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ ఆదివాసీ దినోత్సవం అనగానే, జెండా పండుగలు అనగానే, మహనీయుల జయంతులు, వర్ధంతులు అనగానే ప్రజలకు అటు పాలక వర్గానికి ప్రతి ఒక్కరికి ఎలా ఉందంటే ఆ రోజు మందము ఓ ఫోటో తీసుకొచ్చుడు, దండలేసుడు, జెండలేరేసుడు, జయానుడు, ఎటోళ్ళు అటు పోవుడు జరుగుతుంది. ఇది కాదు. కుమ్రం భీం ఏం చేసిండు? రాజ్యం మీద దండెత్తిండు. రామ్జీ గోండు ఆయన సైన్యానికి ఊడకొక్కరి చొప్పున 1000 ఊడల మరి ఇప్పటికి కూడా ఉంటుంది ఆదిలాబాద్ నిర్మల్ దగ్గర. 1000 ఊడల మరి అని పేరు వచ్చింది. వాళ్ళ భావజాలాన్ని మనము వంటబట్టుకోవాలి. మనము ఎవరిని యాచించం కాదు. ఈ దేశం మనది. మూలవాసీలైన ఆదివాసీలు మనకు తొవ్వ చూపెట్టిండ్రు. ఈ దేశం నాది, నీది, మనందరిది. ఎవరు 85% ఉన్న పేద ప్రజలదే, ఎవరో 20% ఉన్న సంపన్న వర్గాలది కాదు. ఇది మన హక్కు. వాళ్ళు మనకిచ్చేది భిక్షం కాదు, మన హక్కు. దీని మీద, ఇక్కడ ఉన్న భూమి మీద, ఇక్కడ ఉన్న గాలి మీద, ఇక్కడ ఉన్న వాతావరణం మీద, ఇక్కడ ఉన్న ప్రజల మీద, ఈ దేశం మీద మనకు 100కు 100% అధికారం ఉంది, హక్కు ఉంది. ఎవరిని యాచించిన అవసరం లేదు. మనది మనం తీసుకోవాలి. తీసుకోవాలంటే ఐక్యత రావాలి. ఐక్యత రావాలంటే తెలివి ఉండాలి. తెలివి కావాలంటే చదువుకోవాలి. చదువు లేకపోతే మనము వింత పశువులమే. ఈ సకల కోటి ప్రాణిలో మాట్లాడే తత్వం ఒక మనిషికి మాత్రమే ఉంది. ఆ మనిషి ఏం చేస్తుండు? ఒకరిని దూషించడానికి పని చేస్తుండు, కానీ ఒక మంచి మాట చెప్పడానికి, మంచి పనులు చేయడానికి మాత్రం చేస్తలేరు. ఇప్పటికైనా ఈ రాజ్యం మనం మీద చేసే ఈ దుర్మార్గాన్ని అంటగడుతూ మనలో మనం ఐక్యత కోల్పోకుండా మనము ఆర్థికంగా, మానసికంగా, రాజకీయంగా ఎదగాలి. జ్ఞానవంతులం కావాలి. ఈ రోజు ఆపరేషన్ కగార్ అని, గ్రీన్ హంట్ అని అక్కడున్న ఆదివాసులను ఎల్లగొట్టి చంపేసి అక్కడున్న బాక్సైట్ నిల్వల కోసం మీకు ఎక్కడనో చూడండి, అవసరం లేదు. ఎక్కడి నుండో మొదలైన OCP 3లు కానీ, OCP 5లు కానీ ఈరోజు బొందల గడ్డ అయిపోయింది. మనం పెట్టుకున్న చెట్టు పోయింది, కట్టుకున్న ఇల్లు పోయింది, నడిచిన తొవ్వ పోయింది, మొక్కిన దేవుడు పోయిండు, చదువుకున్న బడి పోయింది, కులపోళ్ళు పోయిండ్రు, మంచోడు పోయిండు, చెడ్డోడు పోయిండు. మనల్ని బొందల గడ్డ చేస్తుంది ఇది. ఇక్కడ ఉన్న NTPC, రామగుండం, FCI, బసంతనగర్, ఇప్పుడు మళ్ళీ వచ్చే కొత్త ప్లాంట్లు, పవర్ ప్లాంట్లు, OCPలు, కోల్ మైన్స్లు, ఇన్ని గణం ఉన్నా మనం ఉన్న బిచ్చగాన్లమే. ఎవ్వరికి ఇక్కడ నౌకరు ఉండదు. పక్క రాష్ట్రాల నుండి వచ్చి పనులు చేస్తారు. ఇక్కడనే ఆరోగ్యం పోతుంది. దాని గురించి మనము కొట్లాడాలి. మన ఉద్యమం ఎలా ఉండాలంటే విద్య మీద, ఉపాధి మీద, ఆరోగ్యం మీద ఉండాలి. CSR నిధులు ఎవరెవరో పట్టుకొని పోతుండ్రు, ఏదో రాజకీయంలో పట్టుకొని పోతుండ్రు. పేర్లు ఇప్పుడు అప్రస్తుతము, తీయని అవసరం లేదు. కాబట్టి ఇక్కడ నుండి మన ఆరోగ్యాన్ని,
మన జీవన శైలిని నష్టపోతున్న మనకు ఇక్కడ ఉన్న సిఎస్ఆర్ నిధులతో దీన్ని డెవలప్ చేయాలి. ఇది మన హక్కు. కాబట్టి మనం ఐక్యత కోల్పోకుండా గట్టిగా ఉండాలి. చీపురు పుల్ల ఏం చేస్తుంది రాబాయ్ అని అంటే అది కట్ట కడితే చీపురు భూమి సాపేస్తుంది, మర్రేసి కొడితే ఇప్పుడు కూడా వలుగుతుంది. అట్లనే మనం ఐక్యంగా ఉండాలి, పట్టు విడవకుండా ఒకరికొకరం చేదోడు వాదోడుగా ఉంటూ ముంగడికి నడిపించాలని మరొకసారి ఆదివాసుల విప్లవ పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ అందరికీ వాళ్ళకు ఉద్యమాభివందనాలు, పాదాభివందనాలు. కామ్రేడ్ లాల్ సలాం. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసమంచి మండలం జీలచెరువు గ్రామంలో ఏర్పాటు చేసిన వికలాంగుల చలో హైదరాబాద్ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించిన పాలేరు నియోజకవర్గ వికలాంగులు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ వికలాంగులకు నెలకు 6,000 రూపాయలు మరియు వితంతు ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ఇస్తారని, నేటికి 20 నెలలు గడిచినా ఇచ్చిన మాట మరచిపోయి మాయ చేస్తున్న ముఖ్యమంత్రికి దిమ్మ తిరిగిపోయేలా మన సత్తా చూపాలని, హైదరాబాద్లో జరిగే వికలాంగుల సింహ గర్జన సభకు లక్షలాదిగా తరలి రావాలని కోరారు. సాధించుకుందాం పెన్షన్ పెంపును, సాధించుకుందాం పెన్షన్ పెంపును, సాధించుకుందాం పెన్షన్ పెంపును. పెన్షన్ పెంచకపోవడం అనేది మనల్ని మోసం చేస్తున్నాడు అనడానికి ఇదే సాక్ష్యం. ఈయన మోసం చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడేమో గడిలో పడుకున్నాడే తప్ప అసెంబ్లీలో మాట్లాడతలేడు, అసెంబ్లీలో కనిపించట్లేదు, బయట కనిపించట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు గొప్ప పాత్ర పోషించిండు ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాడ. కానీ రేవంత్ రెడ్డి గారు 20 నెలలుగా మోసం చేసిండు, కేసీఆర్ 20 నెలలుగా నోరు మోసుకొని కూర్చున్నాడు. ఇట్లాంటి పరిస్థితిలో ఇప్పటికే మనం ఒక్కొక్కరు 40,000 నష్టపోయింది. మీరు గుర్తుంచుకోండి, వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు 4,000 రావాలి, ఇప్పుడు 2,000 వస్తున్నాయి. అంతకుముందు ఇచ్చినాయి 2,000 అవే వస్తున్నాయి. అంటే ఒక్కొక్కరు నెలకు ఎంత నష్టపోయినరు? 2,000. 20 నెలలుగా ఎంత నష్టపోయినరు? 40,000 నష్టపోయిన. వికలాంగులు ఇప్పుడు 4,000 వస్తున్నాయి అనుకుందాం, రావాల్సింది 6,000 రావట్లేదు. మరి ఎంత నష్టపోతుండ్రు? ఇంకో 2,000 నెలకు నష్టపోతుండ్రు. వికలాంగులు ఎంత నష్టపోయినట్టు? 20 నెలల్లో 40,000 నష్టపోయినట్టు. అంటే వికలాంగులైనా, వృద్ధులైనా, వితంతులైనా, ఒంటరి మహిళలైనా ఎవరైనా ఇప్పటికే ఒక్కొక్కరు 20 నెలలుగా 40,000 మనం నష్టపోయినామనేసి మీరు మర్చిపోదు. 40,000 నష్టపోయినా కూడా కనీసం ప్రతిపక్ష నాయకుడికి సోయి లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు అక్కడ ఇస్తున్నాడు అనేసి కూడా అర్థం చేసుకోలేకుండా పోతుండ్రు. ఒక ఆయన ఇస్తలేడు, ఒక ఆయన అడుగుతలేడు. ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? పెంచి రేవంత్ ఇవ్వాలి. అడగాల్సిన వాళ్ళు ఎవరు? కేసీఆర్ అడగాలి. ఆయన ఇవ్వడు, ఈయన అడగడు. దీనివల్ల ఎంత నష్టపోయినామంటే నెలకు 2,000 కాదు, మొత్తం తెలంగాణ మొత్తం మీద నెలకు 1,000 కోట్ల రూపాయలు నష్టపోయిండు. నెలకు 1,000 కోట్లు అంటే 20 నెలలుగా 20,000 కోట్లు నష్టపోయిండు. ఇప్పుడు 20,000 కోట్లు ఏమైనాయి? 20 నెలలుగా 20,000 కోట్లు నష్టపోయినప్పుడు ఆ 20,000 కోట్లు ఎటుపోయినాయి అంటే, ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేసిండు. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రైతు రుణమాఫీ కింద 20,000 కోట్లు కేటాయించమని చెప్పాడు. ఇప్పుడు మనకు అర్థమైపోయింది, రైతు రుణమాఫీ కింద 20,000 కోట్లు కేటాయించమని చెప్తున్నాడు. అంటే రైతు రుణమాఫీ కింద ఏ 20,000 కోట్లు అయితే కేటాయించి చెప్తుండో ఆ 20,000 కోట్లు అది మన డబ్బు తోసిపెట్టి వాళ్ళకి ఇచ్చిందనేసి కూడా మీరు మర్చిపోదు. మన డబ్బు అది. ఆ డబ్బు ఎవరిది? ఎవరికి ఇచ్చాడు? కాలు లేని వాళ్ళ డబ్బు, చేతులు లేని వాళ్ళ డబ్బు, కళ్ళు లేని వాళ్ళ డబ్బు, మాట్లాడడానికి నోరు లేని వాళ్ళ డబ్బు, వినడానికి చెవులు పనిచేయని వాళ్ళ డబ్బు, ముసలోళ్ళ డబ్బు, భర్తను కోల్పోయిన వాళ్ళ డబ్బు, పెన్షన్ మీదనే ఆధారపడి వాళ్ళ బతుకుల డబ్బు అంతా తీసి భూములున్న భూస్వాములకు కట్టబెట్టింది ప్రభుత్వం అనేసి కూడా మీరు మంచి. రైతు భరోసా కింద 1,000 కోట్లు ఇవ్వడానికి వాళ్ళకి డబ్బులు వస్తాయి. 100 ఎకరాల భూములు, 200 ఎకరాల భూములు ఉన్న భూస్వాములకు డబ్బులు ఇవ్వడానికి వస్తాయి. వాళ్ళు చేసిన అప్పులు కట్టడానికి డబ్బులు వస్తాయి. వాళ్ళకు చేసిన అప్పులు కట్టడానికి డబ్బులు వస్తాయి. రైతు భరోసా పేరుతో 1,000 కోట్లు ఇస్తారు.
అందాల పోటీలు జరపడానికి 100 కోట్లు వస్తాయి, కానీ పేద వర్గాల పెన్షన్ పెంచడానికి మాత్రం ₹1 పెంచకపోవడం అనేది ఇది మోసం అనేసి కూడా మనం మర్చిపోతాను సరైన కోరుతున్నాను. ఇట్లాంటి పరిస్థితిలో మీ బిడ్డగా ఒక్కసారి ఆలోచించాల్సి మీరు తప్పకుండా వస్తారని ఆశిస్తూ, అంతా తప్పకుండా నువ్వు ముందు వరుసలో నిలబడు, మేము ఖచ్చితంగా హైదరాబాద్ వస్తాం, మీ కండగా నిలబడతాం, పెన్షన్ పెంచుతాం, సాధించుకుందాం, లేకపోతే రేవంత్ రెడ్డితో తాడోపేడు తెలుసుకుందాం అన్న వాళ్ళు, హైదరాబాద్ వస్తామన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా నేను వ్యక్తం చేస్తూ ఇక్కడి నుంచి బయలుదేరుతాను. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం యువజన కాంగ్రెస్ 65వ వార్షికోత్సవ సందర్భంగా రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కౌటం సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కనీ రీగల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. రోజు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు కౌటం సతీష్ మరి శివగారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలా ఉంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రాం చేసినా దాన్ని ముందు నడిపించడానికి ఎంతో ప్రయత్నం చేసేదే మరి యువజన కాంగ్రెస్. యువజన కాంగ్రెస్లో పనిచేసిన వారు మరి ఎంతోమంది మినిస్టర్లు ముఖ్యమంత్రి అయినారు. మరి మన ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా యువజన కాంగ్రెస్లో పనిచేసి మరి ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఇల్లు గట్టిగా ఉండాలంటే పునాది ఎంత మంచిగా ఉంటే మరి ఇల్లు అంత దృఢంగా ఉంటుంది. అలాగే యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీ నుంచి వచ్చిన నాయకుడు మరి రానున్న రోజులలో ఎంతో బలంగా తయారడే కారణమే యువజన కాంగ్రెస్. మరి యువజన కాంగ్రెస్ మరి ఎన్నో పోరాటాలు మరి ఎంతోమందికి మరి ఉద్యమాలు చేసింది. ఎన్నో బర్నింగ్ ప్రోగ్రామ్స్ చేయాలంటే అది ఒక యువజన కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా మరి యువజన కాంగ్రెస్లో పనిచేసిన కొందరికి మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ మెంబర్లు కూడా ఇచ్చినారు. మరి పోయినసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో యువజన కాంగ్రెస్కు మరి ఎమ్మెల్యే గారు అత్యధికంగా సీట్లు ఇవ్వడం జరిగింది. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి యువజన కాంగ్రెస్కు బలోపేతం చేయడానికి వారికి కూడా టికెట్లు ఇస్తా అని చెప్పి మరి మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా యువజన కాంగ్రెస్ మరి ముందుండి మరి ఎన్నో ఉద్యమాలు మరి ఎంతో ప్రజలకు చేరువై మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రభుత్వ పథకాలకు ప్రజలకు వివరిస్తూ మరి ప్రతి ఒక్క గడప తిరుగుతూ యువజన కాంగ్రెస్ ఈ కార్యక్రమాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రామగుండం కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కౌటం సతీష్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఒక భాగంగా యువజన కాంగ్రెస్ కీలక పాత్ర వహిస్తుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇలా రాహుల్ గాంధీ నాయకత్వాన ఇలా దేశంలో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఐక్యంగా పనిచేస్తున్నాయి. రేపు రాబోయే దేశంలో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలని యువజన కాంగ్రెస్ కంకణం కట్టుకొని అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన
ఇలా రాష్ట్రం అభివృద్ధి పథకంలో వస్తున్న సంగతి దగ్గర తెలిసిందే. అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో విదర్భ గారి సహకారంతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈ రామగుండాన్ని అభివృద్ధి పథకం నెరవేర్చు గత 18 నెలలనే 800 కోట్లు తెచ్చి ఈ రామగుండాన్ని ఒక అభివృద్ధి పథకంలో మా యువ ఎమ్మెల్యే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ మరి అనుబంధ సంఘాలు అందరూ కూడా ఆయన తోడుగా ఉంటాం. ఇలా మీరు కళ్ళారా చూస్తున్నారు. రామగుండంలో కానీ 50 డివిజన్లో కానీ డివిజన్ ఒక్కొక్క డివిజన్ ₹1 చొప్పున, అదేవిధంగా లక్ష్మీనగర్లో కానీ ఇలా అండర్గ్రౌండ్ రైలు కానీ రోడ్లు కానీ కరెంటు కానీ వాటర్ సమస్య కానీ ఇవన్నీ అభివృద్ధి 18 నెలలు మా ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాలు ఇంకా పదవి కాలం ఉన్నది. ఈ 3 సంవత్సరాలు ఇంకా ఎంత అభివృద్ధి చేస్తాడో మీరు అందరూ గమనించాలి. తప్పకుండా మేము స్థానిక ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా అతి త్వరలో ఉన్నాయి. మరి మా ఎమ్మెల్యే గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం యువజన కాంగ్రెస్ అందరం కలిసి మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలను గడప తీసుకుపోయి రేపు జరగబోయే ఎన్నికల్లో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారు. జల్సాలకు అలవాటు పడి అద్దె కార్లను తాకట్టు పెట్టిన తమ కార్లు తమకు కావాలని అడిగిన వారిని బెదిరిస్తున్న మారుపల్లి ప్రణయ భాస్కర్ను గోదావరికని 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రమేష్, సీఐ ఇంద్రసేనారెడ్డి వివరాలు వెల్లడించారు. పలు ప్రాంతాలకు చెందిన కార్లను అద్దెకు తీసుకుని హైదరాబాద్లో అద్దెకు నడిపిస్తూ ప్రణయ భాస్కర్ జల్సాలకు చేసేవాడు. అప్పులు ఎక్కువ కావడంతో కార్లను కుదువ పెట్టేవాడు. కారు డ్రైవర్గా పనిచేసి వచ్చిన డబ్బులు జల్సాలకు ఖర్చు చేసేవాడు. స్థానిక ఎల్బీ నగర్కు చెందిన బాధితుడు బోడ తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రణయ్ భాస్కర్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 4 కార్లను స్వాధీనం చేసుకుని నిందితుడు ఎల్బీ నగర్ కు చెందిన కార్ డ్రైవర్ మారుపల్లి ప్రణయ్ భాస్కర్ సహకరించిన అతడి అక్క జూపాక పుష్పలత, స్నేహితుడు సప్తగిరి కాలనీకి చెందిన లారీ ఓనర్ వనం శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఏసీపీ రమేష్ తెలిపారు. గోదావరికనికి చెందిన బోడ తిరుపతి అనే ఒక వ్యక్తి తనకు గల కారును తనకు తెలిసిన మారుపల్లి ప్రణయ్ భాస్కర్ అనే అతను వేరే చోట దాన్ని కిరాయికి వచ్చి చేయిస్తా అని చెప్పేసి అంటే తనకు డబ్బులు ఇవ్వడం జరిగింది. కారు ఇచ్చేస్తే ప్రణయ్ భాస్కర్ ఏం చేశాడంటే ఈ కారు తీసుకొని పోయి వేరే వాళ్ళ దగ్గర దాన్ని కిరాయికి పెట్టి ఆ డబ్బులు తిరుపతికి ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకొని కొద్ది రోజుల తర్వాత దాన్ని డబ్బులు ఇవ్వకుండా ఆ కారుని తీసుకొచ్చి ఇతను తన సొంతానికి వేరే వాళ్ళ దగ్గర కుదరబెట్టి డబ్బులు వాడుకొని మోసం చేయడం చేసిండు. నాకు డబ్బులు ఇవ్వట్లేదు, కారు ఇవ్వట్లేదు అనే దాని ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. గోదావరికని 1 టౌన్ సిఐ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీనిలో ఈ ప్రణయ్ భాస్కర్ అనే అతను బోడ తిరుపతి అనే ఒకరి దగ్గరనే కాకుండా ఇంకా 3-4 దగ్గర ఇదే విధంగా కార్లు మీకు రెంట్కు పెట్టిస్తానని చెప్పి మోసం చేసి కొద్ది రోజులు ఆ కార్లను వాళ్ళకి సంబంధించిన కార్లను కొద్ది రోజులు రెంట్కు పెట్టి ఒక 2-3 నెలలు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ కార్లను తీసుకొచ్చి ఈయన సొంతానికి వాడుకోవడం, లేదంటే సొంతం వేరే వాళ్ళ దగ్గర వాటిని కూడబెట్టి ఆ డబ్బులు వాడుకొని మోసం చేసే క్రమం లోపల ఈ మోసం బయటపడుతుంది. ఈ ప్రణయ్ భాస్కర్తో పాటు ఇంకా అతనికి సంబంధించిన 2 పుష్పలత, శ్రీనివాస్ అనే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు పరిశోధనలో తేలింది. ఈ ప్రణయ్ భాస్కర్ను కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 4 కార్లు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరికని ప్రాంత ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే తెలిసిన వారు అయినప్పటికీ కూడా వెహికల్స్ ఎవరైనా అత్యవసరం ఉంది, వెహికల్స్ కుదోబెట్టి డబ్బులు కావాలంటే వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా, వాటి ఓనర్ల గురించి పూర్తిగా తెలుసుకోకుండా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలిసిన వారే ఎక్కువ మోసం చేస్తారు. ఎంత తెలిసిన వారు అయినప్పటికీ కూడా వేరే వాళ్ళ వెహికల్ తీసుకొచ్చి పెట్టినప్పుడు కానీ లేకుండా మరే ఇతర తాకట్టు పెట్టే క్రమం లోపల ఎలాంటి ఆశలకు, ఎక్కువ వడ్డీలకు ఆశలకు పోయి మోసపోవద్దు. ఏదైనా ఉంటే పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా కోరుతాం. శ్రావణ శుద్ధ పౌర్ణమిని నూలు పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమిగా పిలవగా కొన్ని చోట్ల రాఖీ పౌర్ణమి పిలువబడుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా పద్మశాలీలు భక్తి శ్రద్దలతో జంధ్యాల పౌర్ణమి శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయంలో జరుపుకున్నారు. ఉదయం 6 గంటల నుండి భక్త మార్కండేయ స్వామి ఆలయంలో మాకం బీచ్పల్లి అక్కల కుమార్, నామాల శ్రీకాంత్, అక్కల విశ్వనాథ దంపతులు మార్కండేయ స్వామికి పంచామృతాభిషేకం, గణపతి పూజ, హోమంలు నిర్వహించారు.
ఆ కృష్ణేన ఆయుష్యమగ్నిం పురస్కాత్ ప్రతిబంధ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజ గంటు వేసుకోండి. బ్రహ్మణేశ విఘ్నేన విశ్వదేవదాసి దత్తం ఆసాలంకృత గాయత్రీ మంత్రద యజ్ఞోపవితాంగదేవదాసి దత్తం ఆసాలంకృత విఘ్నేన స్వాగత్రయా నిత్యవరణ పాత దేవాలము కొత్త దేవాలము చెప్పండి. ఓం భూర్భువస్వః భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పక్కన పక్కన శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజ. చెప్పండి. యజ్ఞోపవితం బ్రహ్మోపవితం ప్రజాపతే సహజం ఆయుష్యమగ్నిం పురస్తాత్ ప్రతిబంధ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజ. యజ్ఞోపవితం వేసుకోండి. యజ్ఞోపవితం వెంకటేశ్వర స్వామి వారికి గద్వాల నుంచే మొట్టమొదటి పంచ అందించడం జరుగుతుంది బ్రహ్మోత్సవాలు. అదేవిధంగా అమ్మవారు పద్మావతి అమ్మవారు కూడా మా పద్మశాల ఇంటి ఆడపడుచు కాబట్టి పద్మశాలకి విశేషమైనటువంటి చరిత్ర ఉన్నది. బ్రాహ్మణుల తర్వాత అందరూ కూడా యజ్ఞోపేతం తీసుకునే అధికారాన్ని మనకు ఋషులు అందించినారు. ఈ ఋషుల వంశం అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని యజ్ఞోపవీతాన్ని కంపల్సరిగా మార్చుకొని ఈ సందర్భంగా యజ్ఞోపవీతం ఏదైతే ఉందో దానిలో 3 పోగులు ఉంటాయి. ఆ 3 పోగుల్లో మళ్ళీ ఒక్కొక్క 3 పోగులు ఉంటాయి. మనిషిని ఉద్ధరించుకోవడానికి మానవుడు ప్రతినిత్యము పరమాత్మను ఉపాసన చేయాలని జ్ఞానము కర్మ ఉపాసన 3 విషయాల్ని మనకు వేదము ప్రతిపాదిస్తుంది. మనిషి రుణంతో పుట్టినాడు. తల్లిదండ్రుల యొక్క రుణము, తర్వాత ఋషుల యొక్క రుణము, సర్వానికి సృష్టించిన పరమాత్మని రుణం ఉపాసన ద్వారా తీసుకోవాలని చెప్పి మనకు వేదం ఆదేశిస్తుంది. దాన్ని ఆధారంగా తీసుకొని పవిత్రమైనటువంటి పద్మశాలి వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరు అందరూ కూడా పద్మశాల మనమందరం ఋషుల గోత్రం అని మర్చిపోకుండా యజ్ఞోపేతం వేసుకొని ఈ సందర్భంగా వేదము యజ్ఞం పఠించే అధికారాన్ని మనకు ఋషులు మనకు అందించినారు. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా ఈ శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ శుభాకాంక్షలు, మార్కండేయ స్వామి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ జై పరమేశ్వర. నమస్తే. మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా మార్కండేయ పౌర్ణమి, ఇది 3 పౌర్ణమి, రాత్రి పౌర్ణమి ఉండాలి, శ్రావణ పౌర్ణమని. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్కాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బ్రహ్మస్తు తేజ.
ఈరోజు పద్మశాలులందరూ కూడా ఒక పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే యజ్ఞోపవీతం ఏదైతే ఉందో ముఖ్యమైనటువంటిది మనందరికీ పద్మశాలులకి ఈరోజు మార్చుకొని కొత్త యజ్ఞోపవీతం వేసుకునేటువంటి పుణ్యదినం. అదేవిధంగా యజ్ఞోపవీతం ఏదైతే ఉందో అది పవిత్రంగా చేసుకోవడానికి, పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, సన్నుతాన్ని గ్రహించుకోవడానికి మనకు అందించేటటువంటి పవిత్ర దినం. జంధ్యాల పౌర్ణమి అని ఈ యజ్ఞోపవీతాన్ని అంటారు. కాబట్టి ప్రతి ఒక్క పద్మశాలులందరూ కూడా యజ్ఞోపవీతం మార్చుకొని కుల గురువు ఏదైతే ఉన్నారో గురు మార్కండేయ స్వామికి ఆరాధించినటువంటి అందరికీ కూడా శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి శుభాకాంక్షలు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శ్రావణ శుద్ధ పౌర్ణిమ, నూలు పూర్ణిమ అనేటటువంటి దానిగా కూడా పిలుస్తారు. ఈరోజు ఉపాకర్మ చేసుకునేటటువంటి వాడు ఉపాకర్మ అనగా యజ్ఞోపవీతాన్ని, నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడము, పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించడం, దీని ఉపాకర్మ అంటారు. ఈ రోజు దినమున శ్రవణ నక్షత్రం ఉంటుంది. శ్రవణ నక్షత్రములు ఉపాకర్మ అనగా ఉపవీతాన్ని వేసుకోవడము, గాయత్రి మంత్ర జపము, మరియు ఈరోజు సోదరులు రక్షాబంధనం అనేటటువంటి దాన్ని కూడా కట్టుకుంటారు. ఈరోజు చేనేత కార్మికులు ఉన్నటువంటి పద్మశాలీలు ఈ యొక్క భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో నూలు పూర్ణిమ అంటే రాఖీ పౌర్ణిమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాఖీలు ధరించడము మరియు నూతన ఉపవీతాన్ని ధరించడం కూడా కార్యక్రమం చేస్తారు. ఈరోజు గణపతి హోమము కూడా కార్యక్రమం ఉంటుంది. భక్తాదులందరూ కూడా వచ్చి స్వామివారి కృపకు, స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరిస్తారు. ఈరోజు ప్రతి ఒక్క పద్మశాలీలు కూడా వచ్చి ఈ దేవాలయంలో ఉపాకరణను చేసుకొని ఉపవీతాన్ని ధరించి మరియు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొంది రక్షాబంధనాన్ని ధరించి వెళతారు. 30 నిమిషాల నుంచి పార్వతీ పరమేశ్వరులకు రుద్రాభిషేకము, ఉత్సవమూర్తులకు రుద్రాభిషేకం, పంచామృతాభిషేక కార్యక్రమాలు, మార్కండేయ స్వామికి కూడా అభిషేకం, పంచామృతాభిషేక కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమం లోపల అధ్యక్షులైనటువంటి నామాల శ్రీకాంత్ గారు దంపతులు మరియు శ్రీనివాసులు గారి దంపతులు మరియు అక్కల విశ్వనాథం దంపతులు, బీచ్పల్లి దంపతులు, అక్కల కుమార్ గారి దంపతులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇంతవరకు పూర్తిగా చేసి ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుతున్నాం. కామారెడ్డి జిల్లాలో ప్రతి సంవత్సరం మా ఇంటికి రా మహాలక్ష్మి కార్యక్రమంలో భాగంగా ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహాలక్ష్మి నాడు హిందువులు ముఖ్యంగా ముత్తైదువులు సౌభాగ్యం కొరకు ప్రత్యేకంగా ఈ మహాలక్ష్మి చేసుకుంటారు. కామారెడ్డి టేక్రియాల్లో యమునా దేవేంద్రచారి వారి ఇంట్లో మా ఇంటికి రా మహాలక్ష్మి పూజ జరిగింది. ఆడపడుచులకు వాయినాలు ఇచ్చి ఆశీస్సులు తీసుకున్నారు. మహిళలు ఆనందంతో ఇందులో పాల్గొన్న మాకు చాలా సంతోషంగా ఉందన్నారు. సో మనం ఈరోజు చీర్లవంచ యమునా దేవేంద్రచారి గారి ఇంట్లోకి వచ్చాము. వాళ్ళు ఈరోజు ఎలా జరుపుకున్నారో వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఈరోజు వాళ్ళకి మొత్తం ఎలా జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వారి ఇంట్లో లైఫ్ అయితే ఇక్కడ మాకు కూడా వస్తుంది. ఓం హ్యాంగపాత్రం వదో పూర్ణం దదాతి భద్రదానేతి ఏకదా బ్రహ్మనుపహారతి ఏకదేవ యమాన ఆదిత్తే దదాతి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే నవ్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవదే జాతాయ నిశ్చమానాం చ అమృతే సత్యే ప్రతిష్ఠితా అథర్వపికం మే గోపాయ సమన్నమిహాయుషే అదబ్ధాయోసి తదన అభిసన్నపితం కృణ షడ్గుచ్చ పశున్మే గోపాయ విపాదో ఏ చతుష్పదః అష్టాశపాశయ ఇహాగ్నే ఏతైకజపాశుకాః సప్తదశభాం మే గోపాయ ఏతదభ్యాదవాదదః తానింద్రియావదకురు. ఓలో మహాలక్ష్మీ విద్మే విష్ణుపత్నే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఆయుష్యం భూతే భూతః
चित्रकेतुपुराणां ज्योतिष्मगुस्ते गुस्ते रोचनो रोचमानो शतं शतमिदं शतम् చెప్పండి అమ్మ, ఈరోజు ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతం? ఇడ్జుడు చాలా బాగా జరిగింది. కాలనీ వాసులందరూ బంధువుల ఇంటికి వెళ్ళి వాళ్ళ మామయ్య క్షేమంగా ఉండాలని, ఇంట్లో వాళ్ళందరూ ఐదు ఆరోగ్యంతో ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో అందరం కాలనీలో చాలా చక్కగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం. ప్రతి ఏటా ఇలాంటి వరలక్ష్మి వ్రతాలు కాలనీ వాళ్ళందరూ జరుపుకోవాలని, వాళ్ళ ఆరోగ్యాలు చాలా బాగుండాలి, పిల్లలు పెద్దలు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాము. అమ్మవారిని చాలా బాగా చెప్పారమ్మా, చాలా బాగా జరుపుకున్నారు. మీ మాటల్లో చెప్పండి అమ్మా. లోపల వాయినాలు తీసుకోండి, అందరి లోపల సంతోషంగా జరుగుతుంది. లక్ష్మీనే కాదు, నారాయణమూర్తిని కూడా కొలవాలి. నారాయణమూర్తి ఉంటేనే లక్ష్మి ఉంటుంది. చాలా బాగా అనిపించింది. వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అంటున్నాడు. పూర్వము మగధ దేశమున ఉండిన అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవునకు పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తమామలను అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాప్రతిభను చూసి ఆ మహాలక్ష్మి కూడా ఆమె మీద అనుగ్రహం కలిగిందట. ఒకరోజు ఆ మహాలక్ష్మి ఏదైతే ఇలాంటి ఇల్లాలుందో అలాంటి వారినే మహాలక్ష్మి అంటారు. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమయ్యి మహాలక్ష్మి ఇలా చెప్పింది, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను అన్నది. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారము రోజున నన్ను నీవు ఏం చేయాలంటే నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అని అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ఈ విధంగా చేసిందట. నమస్తే సర్వలోకానాం శరణ్యే పుణ్యమూర్తయే శరణ్యే జగచ్చిదింద్యే విష్ణువక్షస్థలాయే అని అనేక విధముల స్తోత్రం చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగేనే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసినటువంటి పూజ ఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలుగు వచ్చి నాలుగు వైపులా చూసేసరికి చారుమతీదేవికి వరలక్ష్మి కనబడకుండా పోయింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది, దేవి అనుమతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగుపరు ఉన్న స్త్రీలందరినీ కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్సాహంతో శ్రావణ మాసంలో ఎప్పుడు వస్తుందో శ్రావణ మాసం అని చెప్తున్నారు. వారు ఎంతో ఎదురు చూస్తున్న శ్రావణ పౌర్ణమి ముందు శుక్రవారం రాగానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పినటువంటి రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతీదేవి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపకరించారు. ప్రాతకాలమే లేచి తలస్నానం చేసి ఇట్లు పట్టు బట్టలు కూడా కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశం గోమయంతో ఒలికారు. ఒక మంటపం ఏర్పాటు చేసి దానిపై ఒక ఆసనం వేసి ఆసనం పైన కొత్త బియ్యము పోసి మరి కొంత చిగుళ్ళు మామిడి చిగుళ్ళు మామిడి ఆకులు అలంకారాలతో కలశం ఏర్పరిచి అందులోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసి చారుమతి మొదలగు స్త్రీలంతా
భక్తితో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే సుప్రీత వర భవ సర్వదా. అయితే 9 సూత్రములతో గలటువంటి తోరణాన్ని కూడా కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లు అని శబ్దం వినిపించింది. వెంటనే తాను అనుకున్నటువంటిది ఏదైతే తమ కాళ్లకు చూసుకోగానే గజ్జలు మొదలైనటువంటి ఆభరణములు కనిపించాయట. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడేటటువంటి నవరత్నాలతో కూడిన కంకణములు మొదలగు ఆభరణములు కనిపించాయట. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేముంది. మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వాభరణ భూషణమైపోయారట. చారుమతి మొదలైన స్త్రీల ఇళ్ళ నుండి సర్వమయమయ్యాయి. ఏదైతే వాళ్ళ ఇంట్లో కూడా స్వర్ణమయమయ్యాయని చెప్పారు. భారత్లో తోషిబా మరిన్ని పెట్టుబడులు పెడుతూ స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని తోషిబా టీటీడీఐ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి ఫరూటా అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలో తోషిబా పరిశ్రమలో 562 కోట్లతో నిర్మించిన కొత్త యూనిట్లకు శుక్రవారం రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్, జపాన్ ఎంబసీ ఎకనామిక్ డెవలప్మెంట్ మంత్రి క్యోకో హోకుగోతో కలిసి మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి ఫరూటా భూమి పూజ ప్రారంభోత్సవాలు చేశారు. పరాదాం వైశ్వదేవీం వాచముద్యాసగో శివామతస్తాధర్మాపాదం ప్రాణాపానో మామాహాశిష్యం మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞశ్చేజో దధాతు మయి మేధాం మయి ప్రజా ఫలిరీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పినీః బృహస్పతిః ప్రసోదాస్తాముంచన్వాన్ దిశాంతి శాంతిః ఓం ధ్రువం రాజావరుణో ధ్రువం బృహస్పతిః ధ్రువం శుభోతకాలే సూర్యాది గ్రహాణాం గ్రహాణాం అత్యంతానుకూలతా ఫలసిద్ధిరస్తు. One second. Thank you, sir. Thank you. Putting to the country almost 30,000 MVA per annum. And now with this expansion, we will be with 42,000 MVA per annum. This is that place. That we have done the groundbreaking. Yes, yes. हमें सामने देखते हैं. चलो बैक. शिवा जल्दी आ. केवल नहीं है वो. Close. Back. Wide आ गया तो और
బ్యాక్ రండి బా. నేను అడ్డంగా వెళ్తాను అప్పుడు సరిపోతుంది అందరికీ. Powered by energy. Ladies and gentlemen, along with your positive energy, we gather here today. We celebrate something far deeper than bricks and machines on this great occasion. And we rise to honor for the Lord. Removing all obstacles for life. May we invoke all the positivity, success, prosperity. అండ్ ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ, నాకు ఒక ఆపర్చునిటీ ఉండే అప్పుడు విశాఖ ఇండస్ట్రీస్లో ఇక్కడ వచ్చి మెటీరియల్ సప్లై చేసినప్పుడు ఇప్పుడు రమేష్ గారు ఉండే ఎండి గారు అప్పుడు కలవడం జరిగింది. బట్ సబ్సిక్వెంట్లీ ఐ థింక్ ద వే టోషిబా ఆఫ్టర్ టేకింగ్ ఓవర్ దిస్ కంపెనీ హ్యాస్ గ్రోన్ రియల్లీ నీడ్స్ అ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద ఫుల్ టీమ్ ఆఫ్ టోషిబా ఇంటర్నేషనల్. Having installed nearly 30,000 megawatts and with the expansion going to 42,000 megawatts, I think this is not enough because the country is growing. We are likely to touch $5 billion economy and our energy needs, which are more than 3 lakh megawatts, will be growing at 6 to 7% GDP growth rate. So Toshiba needs to put more such plants in Telangana so that we can also grow and Toshiba grows more. One point I was just seeing while going through your plants, I think the technology Toshiba is using in this factory is of a very high category. So your transformers, your arresters and everything are well accepted all over the world. But I think you need to do more exports. You should have a target of more than 20,000 megawatts to export because when you are growing and with such high quality arresters you are going to manufacture. So Toshiba should be in a position to export more. So I would request the Japanese Toshiba International team to also concentrate on that. Having spoken about Toshiba, just a few more minutes I will take. As a Labour Minister, I was just telling the Honourable Minister in the Japanese Embassy in Delhi that India and Japan need to grow more. Our Honourable Chief Minister already visited Japan along with Mr. Sridhar Babu Garu. They had a very good trip and they were able to establish a lot of units coming up in Telangana. So that is a very good beginning. And when I took charge as Labour Minister, there has been a lot of requirement of nurses and
other jobs in Japan. So I was requesting them, please start one Japan educational center, because we need more Japanese language speaking people in Telangana, so that they can come up, go to Japan, get jobs, and also imbibe the culture of Japanese. Japanese culture is a little different. So knowing little bit about Japanese culture, I came on time. So I would request Mantri Garu and other guests to excuse me, because I need to leave for another meeting. I take this opportunity, especially the employees. I can see the smile on the faces of all the employees. It simply shows how the management and the labor are in tandem with each other, of both wanting to grow and so much of peace in this industry. So once again, congratulations to the Toshiba group and all the very best for them in the coming days. Thank you very much. Honorable Minister, Mr. Vivek Venkat Swamy, Honorable Minister for Labour, and I have been joined by my Department Special Chief Secretary, Mr. Sanjay Kumar. And in fact, it's a pleasure meeting you again, the Chairman and Managing Director of this Toshiba Furuta San and Kanata San, and Honorable Minister Kyokyo Hogyo San, and the respected delegates who have come from the Toshiba from Japan. And in fact, it's a great honor to be here on this occasion where we are laying the foundation stone for the expansion of the heat-free power transformers plant. And this has happened within a rapid speed, like Japan's bullet train, right? We were there in Japan, and a wonderful Chief Minister Revant Reddy entered into MOU, and that has translated into action of groundbreaking of this foundation stone for laying this expansion. And thanks to the speed and the precise moments you have taken to do the groundbreaking. And also, we are here to inaugurate the state-of-art facility of this CRGO core processing unit. And we are here to inauguration of the state-of-art manufacturing facility for the search arrestor. And once I see back, I can tell the talent of the days over here, which they have shown lots of their time in reflecting our dedication to your Toyota plant. All the credit should go to the people who are sitting off the days and all the leaders who have done this, made it possible. And it is a true honor for me, along with me, all officers of this clean energy and 20,000 megawatt of the new renewable capacity targeted by 2030, with a new energy policy which has been brought for the first time after we formed this government. And also I can say that after we carved our state of Telangana, this is the first time we have come up with the energy policy, and we are now scaling to the new frontiers with green energy equipment zones tailored for companies like Toshiba in batteries, in power components and smart grid systems. And when it comes to location and why Japan specifically and why Toshiba should bet on Telangana, as I earlier mentioned, 47% to 48% of our industrial output is from manufacturing sector. And we have skilled talent pipelines through, as our special CEOs were just mentioning, this is the first ever state to put forward the Young India Skills University. And we have a task institution, and we have also come up with a exchange program of DEET. And we have the sector specific parks like electronics, EV and medical devices. And our industrial infrastructure is well equipped with 24/7 power, grid connectivity and clean energy. And as rightly mentioned, the policy speed. And we have brought in a new software, the Build Now,
which will be approved in a day's time, not in quarters of a year. And I would like to specifically mention Japanese firms will get the priority and soft landing in Telangana as we Telangana take SP and the collector who are here to join us in this inauguration event. And I would like to say that, you know, Hyderabad, everybody knows, is a capital for the modern world, and it's a capital for the IT. And tomorrow we have to show and reflect. It's a capital for the cutting-edge technologies. And we welcome you to this historic moment as we are going to inaugurate Toshiba's cutting-edge manufacturing facility in this part of Telangana, that is Rudraram. And we are also laying for the future power infrastructure for Telangana, which shall be the power infrastructure for India as for all over the globe. And I always see when I come to inaugurate any company or any manufacturing plant, I just don't take it as a ceremony where I inaugurate or my government inaugurates the industry. You know, it's here, we are here to celebrate our values. The values of precision, of values of trust, and ultimately it's a long-term relationship between Japan and India that we celebrate here. We are here for it, and thanks to the Japanese and the Toshiba team which made it possible. As everybody knows, Telangana is a very young state, very small state, and we are here to give to the world big signals. How do we do it? On the map, we may appear, on the geographical map, we may appear very modest. But in policy, in performance, and in purpose, we are leading from the front. You know, as legendary history goes, as the phoenix rising, our growth story is powered by youthful energy. I can see there are not many people. Quite resolve and relentless innovation by all the engineers and all our employees over here. And this spirit has brought us, everybody here, to this place of Rudraram, a rising corridor in Sangareddy district, to celebrate a very, very powerful convergence. A big global leader from Meiji era Japan, placing its power node in the heart of the modern Telangana. You know, I would like to say under our government, proactive, pro-investor, pro-industry state, which is led by our Chief Minister Mr. Revanth Reddy, we continue to welcome the global excellence with unmatched speed, transparency and ambition. And when it comes to Toshiba, I would like to say, you know, it's about Toshiba, we don't consider you as another investor here. You are a global benchmark for a zero defect precision. And also, you are also a global benchmark for reliability. And you are also a benchmark for a technological depth. We honor your legacy, which has been built over the past 150 years of trust in energy, which we now see it is intersecting with Telangana rise in India's most power, future-ready industry state. The new CRGO, code processing and the cert arrestor facility, along with the foundation for EHV transformer plants, marks more than the manufacturing capacity. You know, this marks us entering into a next level of our relationship for the long-term commitment and trust in our government and trust in Telangana's policy and trust in our Telangana's people and trust in Telangana's promise what we made. The investment I always see is not transactional. Now we are here to manufacture the power transformer.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.